ఆపర్చునిటీస్ ఎలా నాక్ చేస్తాయి? అంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి వేరే స్టేట్స్ నుంచి అమ్మాయిలు ఉంటారు కదా! కంపారిటివ్‌లీ తెలుగు అమ్మాయిలకి తక్కువ ఉంటాయని ఒక టాక్ ఉంది. నిజమేనా? మేబీ ఇదే ప్రాబ్లమ్ అనుకుంటున్నా. ఏది అంటే తెలుగు అమ్మాయిలంటే కొన్ని కొన్ని వాటికి భయపడి నేనిది చెయ్యను అని అంటారేమో అని అందరూ అనుకుంటారు అనుకుంటున్నా. బట్ అనుకుంటారని వాళ్ళే అడగటం మానేస్తారు. మానేస్తారేమో మరి అది జరుగుతుందేమో అని అలా అనుకుంటున్నాను. బట్ స్టిల్ అసలు తెలుగు అమ్మాయా, కన్నడ అమ్మాయా, ఏ అమ్మాయి అని పక్కన పెట్టేస్తే మనకు ఆ స్కిల్ వస్తే మనం ఏదైతే మనం కావాలనుకుంటున్నాం చేయాలి, మనకు కరెక్ట్ స్కిల్స్ మనం నేర్చుకొని దానికి కావాల్సినట్టు మనం రెడీ అయితే నాకెంత ఆపర్చునిటీ అవసరం ఉందో ఆపర్చునిటీకి కూడా నా అవసరం కూడా అంతే ఉంది కదా. ఇప్పుడు నాకు ఒక బ్రాండ్ ఉంది, శారీ షూట్ ఉంది, వాళ్ళకి ఒక హైట్గా ఉన్న అమ్మాయి, ఈ మెజర్మెంట్స్లో ఉన్న అమ్మాయి, ఈ స్కిన్ టోన్ ఉన్న అమ్మాయి కావాలి. నేను అలా తయారైతే వాళ్ళు ఎందుకు తీసుకోరు? అది తెలుగు అమ్మాయా ఎవరైతే వాళ్ళకి ఎందుకు లేదు కదా. సో మనం ఫస్ట్ మన స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు రెడీ అయ్యి ముందుకెళ్తే డెఫినెట్లీ అసలు ప్లేస్తో లాంగ్వేజ్తో సంబంధం లేదు, డెఫినెట్లీ ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్, టాలెంట్ 2 పక్కన ఉండవు. టాలెంట్‌కి, ఆపర్చునిటీస్‌కి మధ్య ఒక దూరం ఉంటుంది. అవును, డెఫినెట్లీ ఉంటుంది కదా! ఇప్పుడు ఆపర్చునిటీ అనేది నాక్ చేసినప్పుడే టాలెంట్ అనేది బయటకు వస్తుంది. అవును. సో, నువ్వు ఎదురు చూస్తుంటావా? ఎవ్రీడే నీకు ఆ హంగ్రీ ఉంటుందా? అంటే ఒక భయం ఉంటుంది, రేపు ఏమవుతుంది, అందరికి ఉంటుందేమో నాకు తెలియదు, నాకైతే ఒక భయం అందరికి ఉంటుంది. ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఏమవుతుందో, ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఎలా ఉండబోతుందో అని క్లారిటీ అయితే ఉండదు ఈ ప్రొఫెషన్లో. డెఫినెట్లీ అందరికీ ఉంటుందో, నేనే భయపడుతున్నానో నాకు తెలీదు, ఇదొకటి ఉంటుంది. అండ్ నేను ఎప్పుడేమనుకుంటా అంటే ఇంకా ఇంకా నేను బెస్ట్ చేయొచ్చు, ఇంకా నేను సంథింగ్ డిఫరెంట్ చేయాలని అనుకుంటా. బట్ నేను అనుకున్నది, ఇమాజిన్ చేసుకున్నది ఇంకా ఇంతవరకు నాకు రాలేదు, ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను. బట్ స్టిల్ ఐ డెంట్ స్టాప్. నేను నా వల్ల అయినంత, నాకు వచ్చినంత వరకు నేను చేస్తూ వెళ్తున్నా. కొన్ని చేయలేకపోవటం వల్ల ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి అని అంటారు కదా! అలాంటివి ఏమైనా ఫేస్ చేసావా? అంటే కొన్ని డ్రెస్సెస్ విషయంలో కానీ, షార్ట్ డ్రెస్సెస్ విషయంలో కానీ, లేకపోతే మోర్ గ్లామరస్‌గా కనిపించాల్సి వచ్చిన సందర్భాల్లో వచ్చినప్పుడు అలాంటి అంటే కొన్నిటికి నేను అంతవరకు నేను ఎక్స్టెండ్ అవ్వలేను అని వదిలేసిన అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. కొన్ని మ్యాగజైన్ షూట్స్కి నన్ను అప్రోచ్ అయ్యారు, చాలా పెద్ద పేమెంట్స్ ఉన్నాయి. అలాగే మనకి మ్యాగజైన్ షూట్ అంటే అందులో ఫీచర్ అయ్యామంటే నెక్స్ట్ వేరేగా ఉంటుంది, మనకి నెక్స్ట్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. ఇట్స్ లైక్ డిఫరెంట్ థింగ్, ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ ఉంటుంది. బట్ నాకు కంఫర్ట్ లేదు అప్పటికి. నేను చెయ్యను కొన్ని అవుట్ఫిట్స్ కానీ, లేకపోతే వాళ్ళు చెప్పిన కొన్ని కాన్సెప్ట్స్ నేను కంఫర్టబుల్గా లేను. సరే పేమెంట్స్ ఎంత అయినా కానీ, లేకపోతే అది ఏదైనా కావచ్చు, నేను నో అనే చెప్పేది. కవర్ పేజెస్ లైక్ మ్యాగజైన్, కవర్ పేజెస్, అవుట్ఫిట్స్ కంఫర్ట్ లేక, లేకపోతే వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ నేను చేయలేకపోతాననే దాంతో నేను వద్దనుకున్నాను, అది ఆపర్చునిటీ పోయింది. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారా? ఇప్పుడు కూడా అదే స్టాండ్ అంటే ఇట్ డిపెండ్స్ అగైన్. ఇప్పుడు ఆ టీం ఎలా ఉన్నారు, వాళ్ళు చెప్పింది ఎంతవరకు చేయగలుగుతున్నారనే ట్రస్ట్ నాకు వస్తే నేను చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు అగైన్ నాకు చెప్పింది అక్కడ జరగకపోతే, నాకు ఎంత మనీ వస్తే ఏంటి, అక్కడ కవర్ పేజ్ అయితే ఏంటి, చెప్పింది చేయగలుగుతానని నమ్మకం వస్తే నేను చేస్తాను. అలా లేదంటే మాత్రం నేను ఆ స్టెప్ అయితే తీసుకోను, నాకు క్లారిటీ